ఈ సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ పూరి తయారు చేయడం కోసం ముందు రోజు నుంచి ప్రిపరేషన్స్ ఏమీ అవసరం లేదు. అప్పటికప్పుడు ఒక బౌల్‌లో 1 కప్పు మైదా పిండిని యాడ్ చేసుకొని, కొంచెం చిటికెడంత సాల్ట్, అలాగే 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని, ఈ నెయ్యిని ఈ పిండి మొత్తానికి బాగా పట్టే విధంగా ఈ విధంగా గట్టిగా నొక్కుతూ మొత్తం బాగా కలుపుకోవాలి. నెయ్యి కాకుండా నూనె వేసుకున్నా కూడా బాగుంటుంది. బట్ నెయ్యి వేసుకుంటే ప్రసాదం కాబట్టి ఆ కమ్మని టేస్ట్ అయితే వస్తుంది. ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని ముద్దలాగా కలుపుకోవాలి. ఇక్కడ వాటర్ని చాలా జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి. పిండి మరీ గట్టిగా కలుపుకున్న పాకాన్ని పీల్చుకోదు. సో అప్పుడు టేస్ట్ బాగోదు. అలాగే మరీ పలచగా ఉంటే కూడా పూరీలు అనేవి కరెక్ట్గా రావన్నమాట. సో ఈ విధంగా కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా మధ్యస్థంగా ఈ విధంగా కొంచెం మెత్తగా మనం ఈ చపాతీ పిండిని అయితే కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా మనం పిండిని నొక్కుతూ మళ్ళీ కలిపినట్లయితే పిండి అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. ఆ తర్వాత పైన కొంచెం ఆయిల్ని రాసి మూత పెట్టి కొంచెం సేపు పక్కన ఉండనివ్వాలి. ఈలోగా వేరొక బౌల్ తీసుకొని అందులో కప్పు పంచదార అలాగే కప్పు వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ వెలిగించి ఈ పంచదార మొత్తం కూడా పూర్తిగా కరిగి ఈ విధంగా గులాబ్ జామ్కి పాకం తీస్తాం కదండి, అంటే ఎటువంటి పాకం కూడా తీయము. అలా అని చెప్పేసి నీళ్ళుగా కూడా ఉండకూడదు. ఇది కొంచెం దగ్గర పడి చిక్కగా కొంచెం మనం ఫింగర్స్ తోటి టచ్ చేసినప్పుడు జిగురుగా ఉండాలన్నమాట. సో దాన్ని మనం గులాబ్ జామ్ పాకం అంటాము. సో ఆ విధంగా గులాబ్ జామ్ పాకం తీసిన తర్వాత చివరగా కొంచెం మనం యాలకుల పొడి కూడా వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈలోగా ఒక పావుగంట పాటు మనం ఈ మైదా పిండి ముద్దని నానబెట్టుకున్నాం కదా, దీనిని ఆయిల్ సహాయంతో ఈ విధంగా రోల్ చేసుకొని మధ్యలో నెయ్యి లేదా నూనెని ఈ విధంగా అప్లై చేసి ఈ విధంగా 3 మడతలు పెట్టుకోవాలి. ఇలాగ ట్రయాంగిల్ షేప్లో కనుక వస్తే చూడటానికి బాగుంటుంది. అలాగే పాకాన్ని కూడా బాగా అబ్జార్బ్ చేసుకుంటాయి మడతలు వేయటం వల్ల. ఇలా మడతలు వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని వేడైన తర్వాత హైలోనే ఉంచుకొని ఈ పూరీని మనం కాల్చుకోవాలి. ఈ పూరి వేగిన తర్వాత తీసి మనం ముందుగానే పాకం పట్టి పెట్టుకున్నాం కదా, ఆ పాకంలో యాడ్ చేసుకోవాలి. పాకం మరీ చల్లబడకూడదు, కనీసం మనకి గోరువెచ్చగా అయితే ఉండాలి. అప్పుడు మనకు పూరి అనేది చాలా చక్కగా పాకం మొత్తాన్ని పీల్చుకొని జ్యూసీగా ఉంటుంది. జస్ట్ ఈ పూరిని ఈ పాకంలో ఒక 30 సెకండ్స్ పాటు ఉంచి తీసి పక్కన వేరొక బౌల్లో పెట్టుకోవాలి. ఈ విధంగా మిగిలిన అన్ని పూరీలను కూడా మడతలు వేసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్లో కనుక మనం చేసుకొని పూరీని హైలోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో ఉండకూడదు. నూనె బాగా కాగినాక హైలోనే ఉంచుకొని పూరీని ఫ్రై చేసి ఈ పాకంలో వేసి ఒక 30 సెకండ్స్ తర్వాత తీసి పక్కన పెట్టుకున్నట్లయితే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎంతో రుచికరంగా రెడీ అయిపోయేటటువంటి స్వీట్ పూరీలు మనకు ప్రసాదం రెసిపీ రెడీ అయిపోతుంది. అండ్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి మరొక 2 ఇంపార్టెంట్ టిప్స్ ఏంటంటే, పూరీని ఖచ్చితంగా బాగా కాగిన నూనెలో హైలో మాత్రమే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పూరి బాగా పొంగుతుంది, పాకాన్ని బాగా పీల్చుకొని మెత్తగా జ్యూసీగా ఉంటుంది. పూరిని మడతలు వేసి మనము మళ్ళీ ఒత్తుకుంటున్నప్పుడు పూరి లోపల గాలి అనేది లేకుండా చూసుకోవాలి. లేదంటే మనకు ఆ పొర అనేది ఏదైతే ఉంటుందో అది ఓపెన్ అయిపోతుంది. పూరి పొంగకుండా ఆ పొర ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇటువంటి మరిన్ని టిప్స్ కోసం అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.